రాష్ట్రంలో పీపీపీ విధానంపై సీఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. మున్సిపల్ ఆస్తులు కానీ కార్మికులు కానీ తాకట్టు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వాల అభివృద్ధిని అడ్డుకునేందుకే కొన్ని సంఘాలు కార్మికులను భయభ్రాంతులకి గురి చేస్తున్నాయని యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు ఆరోపించారు. జీవో 673, జీవో 975ల వల్ల ఏపీ సిఓఎస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కులకు ఎటువంటి భంగం కలగదని అధికారులు స్పష్టం చేశారని తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మధ్యకాలంలో మున్సిపల్ కార్మికులకు ఏదో అన్యాయం జరుగుతుంది. మున్సిపల్ కార్మికులందరూ కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల, ప్రైవేటైజేషన్ నిర్ణయం వల్ల కొంత అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే 673 జీవో వల్ల కార్మికులకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం అన్నది చేయడం అన్నది జరుగుతూ ఉంది. దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కార్మికులకి ఏ ఒక్క కార్మికుడికి నష్టం జరిగే పరిస్థితి లేదని చెప్పేసి, ఆఫ్కోర్స్ తీయటం లేదని చెప్పేసి రాష్ట్ర ఉన్నతాధికారులు మా దృష్టికి మీ అడుగుగా దాన్ని క్లారిఫై చేయడం అన్నది జరిగింది. కావున కార్మికులు ఎవరు కూడా భయభ్రాంతులు అవ్వాల్సిన స్థితి లేదు. ఎవరిని ఆఫ్కోర్స్ నుంచి తొలగించరు. ఏ ఒక్క కార్మికుడు కూడా జీతభత్యాలు తగ్గే పరిస్థితి కానీ ఉండదు. రాబోయే కాలంలో జీతాలు పెంచే పరిస్థితి ఉంటుంది తప్పించి తగ్గే పరిస్థితి ఉండదని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం అన్నది జరిగింది. అందుకని చెప్పేసి కార్మికులకు మా అప్పీల్ ఏంటంటే, ఏ ఒక్క కార్మికుడు కానీ, ఇంజనీరింగ్ కార్మికుడు కానీ, లేకపోతే శానిటేషన్ కార్మికుడు కానీ, ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరగదు. ఒకవేళ అన్యాయం జరిగిన పక్షంలో ఖచ్చితంగా అందరికన్నా ముందుండి మేమే పోరాటం చేసి అందరి తాలూకు హక్కుల్ని పరిరక్షిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోది వాళ్ళు చెప్తున్న ఏంటంటే, కొన్ని అంశాలు ఉన్నాయి. అంశాలని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో పోరాటం ఏ రకంగా చేయాలి ఏంటి అన్నది కూడా మేము దాన్ని ఒక ప్లాన్ చేసుకొని అవసరమైతే అన్ని సంఘాలతో కలిపి పోరాటం చేసి కార్మికులకు నష్టం